కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాలతో ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుందని, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తి నెలకొందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక 46వ డివిజన్లో 3వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, నాయకులు మజ్జి రాంబాబు, బొడ్డిగ రాధ తదితరులతో కలిసి డివిజన్ నాయకులు మొకమాటి సత్యనారాయణ, అగురు ధనరాజ్, పిడిమి ప్రకాష్, తురకల నిర్మల, మండల రవి, కేబుల్ మురళి, బూరా రమణ నాయుడు పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుని సత్వర పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. ఏడాదిలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్కూల్లో రాని కదా ఏం పర్వాలేదు కవిత గారు తీసుకెళ్ళాలమ్మా రావాలి. మాకు చెప్తే మేము ఆయన చెప్తే సమాధానం చెప్పలేము. ఆ పైన ప్రభుత్వం సంవత్సరం